శక్తి చెప్పండి మమ్మీ. మన సబ్స్క్రైబర్స్ కోసం క్రిస్పీ చికెన్ చేయవా? సరే రండి. ఉప్పు వేసిన మజ్జిగలో వెల్లుల్లిపాయ పేస్టు, కారం, మిరియాల పొడి, గరం మసాలా, కొంచెంగా పసుపు వేసి బాగా కలిపి పక్కన పెట్టేయండి. 1 గంట కానీ 2 గంటలు కానీ. తరువాత ఇంకొక ప్లేట్లో మైదా, కార్న్ఫ్లోర్, మిరియాల పొడి, ఆరిగానో, కొంచెంగా కారం, సాల్ట్ వేసి బాగా కలిపి పక్కన పెట్టేయండి. ఇది చికెన్కి కోట్ చేయాలన్నమాట. చికెన్ అయితే 1 అవర్ బాగా నానింది కదా, చికెన్ వచ్చేసి మజ్జిగలోంచి బయటికి తీసేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫస్ట్ వచ్చేసి పిండిని ఒక కోటింగ్ అనేది చేయాలి. చేసిన తర్వాత అన్నీ పక్కన పెట్టేసిన తర్వాత మళ్ళీ అదే మజ్జిగలో మళ్ళీ ఒకసారి డిప్ చేయాలన్నమాట. మజ్జిగ వచ్చేసి నార్మల్గా రూమ్ టెంపరేచర్లోనే ఉంది. మీరు కావాలనుకుంటే కనుక ఐస్ వాటర్లో కూడా డిప్ చేసి యూజ్ చేసుకోవచ్చు. పిండితో మనం డబుల్ కోట్ చేస్తాం. ఇప్పుడు మనం వచ్చి దీన్ని డీప్ ఫ్రై చేద్దాం. డీప్ ఫ్రైకి వచ్చేసి నూనె పెట్టిన తర్వాత మీడియం మంటలో పెట్టి బాగా ఫ్రై చేయాలండి. నేనైతే తనకే అప్ చెప్పేసాను, తనే మొత్తంగా చేసాడనమాట. మొత్తం ఫ్రై చేసిన తర్వాత నన్నైతే పిలిచాడు. మయోనీస్ వచ్చి ఇంట్లోనే చేశాను. ఈ రెడ్ చిల్లీ సాస్ కూడా ఇంట్లో చేసిందే. రెసిపీ కావాలితే కనుక మయోనీస్ అని చెప్పేసి కమెంట్ చేయండి. ఇప్పుడు మన క్రిస్పీ చికెన్ రెడీ అయిపోయింది. మమ్మీ వచ్చి టేస్ట్ ఉంది మమ్మీ. ఇదిగోండి క్రిస్పీ చికెన్ తయారైపోయింది. లేయర్స్గా రాలేదు కానీ బాగా క్రిస్పీగా అయితే ఉందన్నమాట. టేస్ట్ చేసి చూద్దాం. ఇంత పెద్ద లెగ్ పీస్ వద్దు కానీ కారంగా ఉందా? తిను కూడా తిను. చాలా టేస్టీగా ఉంది. మరి మీరు కూడా ట్రై చేసేయండి. ఇటువంటి ఈజీ అయిన రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవడం మర్చిపోకండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. చెప్పరా తిందాం అనేసి. థ్యాంక్ యూ. బై బాయ్.